నమస్కారం. టీఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనుమతి పత్రాల పంపిణీ. సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పట్టణ భూక్రమబద్ధీకరణ బీపీఎస్లను సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు. బుధవారం నుండి వేడుకగా ప్రారంభమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు ఆధ్వర్యం వహించిన ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ. ఈ నెల 5, 6, 7 తేదీలలో కొండయ్య చెరువు వద్ద ఫేత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు. బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొనే ఈ ఉత్సవాలకు విశ్వాసులు తరలిరావాలి. కన్వీనర్ బిషప్ డాక్టర్ జీజే జ్యోతి ఆనంద్. మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ విమానాలు కూలిపోతే బాగుండు అని అన్న పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై బొలిశెట్టి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ అలా జరగాలని నాని కోరుకుంటున్నారని విమర్శించారు. నాని చేసిన వ్యాఖ్యలతో కూటమి నాయకులపై వారి కుట్ర బయటపడిందన్నారు. పిల్లి శాపనార్థాలు పెట్టినట్లు పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్కి విమానాలు ఎవరిస్తారని అడుగుతున్నారని, చిరంజీవి ఒక మాట చెప్తే 100 విమానాలు వస్తాయన్నారు. పవన్ కళ్యాణ్ను తెలంగాణ నాయకులు తిడుతుంటే పేర్ని నాని పవన్ కళ్యాణ్ దెయ్యం పట్టినట్లు మాట్లాడుతున్నాడంటున్న పేర్ని నాని నిజం తెలుసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితిలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చార్జ్డ్ ఫ్లైట్లో వెళతారన్నారు. దాని గురించి మాట్లాడటానికి నీకు అర్హత లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి నీకు తెలుసా? అయినా ఒక్క అడుగు వేస్తే కోట్లలో అభిమానులు వస్తారని పేర్కొన్నారు. జనసేన పార్టీ జనబలం ఉన్న పార్టీ అని పేర్కొన్నారు. మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతామని హెచ్చరించారు. ఈరోజు పేర్ని నాని మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి, వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తాను. ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ అయిన పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుని మరి ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు. అది కనుక మేము కట్టినట్టుంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. లేదు మేము ఎలాగ ఇచ్చామో నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోడిని అయిపోతుంటే పతనం అయిపోతావు అని కూడా నీకు తెలియజేస్తాం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూపరా ఖర్చు పెట్టినా మీరు అంత మంత్రిమండలిలో ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడారు మీరు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు. వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొనిచ్చేటువంటి పరిస్థితి ఇవాళ. అది ఎవరన్నా ఆడిటో గవర్నమెంట్ అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్రం ఇడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఏ రోజైనా మీరు మాట్లాడారా? 40,000 కోట్లు ఉమ్మడాస్తులు ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడారు దాని గురించి? ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటాం. దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటాం. రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి, ఆయనకున్న కుటుంబం ఏంటి, నువ్వు మాట్లాడే భాష ఏంటి, నీకేం అర్హత ఉందని సింగులర్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి?
ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలోచన తప్పనపడే వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు. గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం. వాళ్ళు నువ్వే అన్నావు కూటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటికి లాక్కూడదని చెప్పి, నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మహాతల్లిని రోడ్డు మీద లాగలేదు. ఇవాళ జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ. వాళ్ళు మేము వెళ్తేనే ఇతర దేశాలు వెళ్తే వాళ్ళ జనసేన పార్టీ నుంచి ఎంతో ఆదరణ కల్పిస్తుంది. అలాంటి పార్టీలో మేము ఉన్నాం. ఆయన వల్ల మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ 32 మంది లబ్ధిదారులకు 20,85,851 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్ట రాంపండు, టైలర్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివీసి కృష్ణమోహన్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, దాసరి కృష్ణవేణి, పాతురి రాంప్రసాద్ చౌదరి, పరిమి రవికుమార్, ఎరుబండి సతీష్, పసలపొడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ 32 మంది లబ్ధిదారులకి ఈవేళ చెక్కులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెంటపాడు మండలం నుంచి లబ్ధిదారులు అందరూ కూడా ఉన్నారు. అంటే గత నవంబర్ 18వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఎంత ఫాస్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తున్నాయనేది ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది ఇబ్బంది పడి హాస్పిటల్స్కి వెళ్తారు, అక్కడ ఆరోగ్యశ్రీ లేదని, లేకపోతే అర్జెన్సీ కొద్దీ ఈ చేయించుకుంటున్నప్పుడు ఆ బిల్స్ పట్టుకొచ్చినప్పుడు మన దగ్గరికి పట్టుకొస్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో అరాకొరాగా వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ ఈవేళ చాలా అతి తొందరగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకైతే ముందు అయిపోతున్నాయి. ఇన్ఛార్జి మినిస్టర్ గారికి 2 జిల్లాలు ఉండడం వల్ల ఆయన నియోజకవర్గం ఇవన్నీ కలిపేసి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాసెస్ అవడం డిలే అయింది. అవి కూడా ఈ వారంలో ఖచ్చితంగా 25 పెండింగ్ ఉన్నాయి. ఆ 25 కూడా మరి వచ్చే వారంలో తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చేయాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు. కొన్ని టైం అయిపోయినా అవి మాకొక మరి సజెషన్ చేశారు. 6 నెలలు లోపల ఉన్నాయి, పట్టురావద్దు అని చెప్పారు. ఇంతకుముందు మెట్టవప్పరగూడెం గ్రామానికి చెందిన ఒక ఆయనకి సంవత్సరం పైన అయిపోతే అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇనిషియల్ వేయించి చేయించడం జరిగింది. 6 మాసాల కంటే ఎక్కువ ఉన్నాయి, తీసుకురావద్దు, మనం చేయలేమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గమనించి తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమంలో భాగంగా సహకరించవలసిందిగా లబ్ధిదారులందరినీ కూడా కోరుతూ, అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో బుధవారం తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జనసేన పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబీ, పాలూరి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం టౌన్, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాలకు చెందిన మొత్తం 10 మంది లబ్ధిదారులకు 3,56,255 రూపాయలు మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఆదేశాలను అనుసరించి కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల చేత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లాబాబీ, దువ్వా శ్రీనివాస్, పాలూరి వెంకటేశ్వర
నాగేశ్వరరావు, నరసి సోమేశ్వరరావు, పాలూరి బోరయ్య, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, నీలపాల దినేష్, వాడపల్లి వెంకట సుబ్బరాజు, పసుమర్తి రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన క్యాంప్ ఆఫీసులో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జరిగిన 16 నెలల్లో రమారమి 500 బయట చెక్కులు 4 కోట్లు భయపడి సొమ్ము మరి జరిగిన జనం అందరికీ ప్రజలకి అందిస్తాం అంటే మాటలు కాదు. ఇది ఎప్పుడూ లేనిది తక్కువ టైంలో ప్రతి వ్యక్తికి ఎవరికైతే ఆర్థికంగా ఆరోగ్యపరంగా అవసరం ఉందో వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళు ఎవరున్నారో వారందరికీ కూడా ఇచ్చే విధంగా వాళ్ళు పంపితే కాకుండా ఇక్కడ ఒక ఆఫీసు, ఇక్కడ 2-3 స్టాఫ్ ఈ క్యాంప్ ఆఫీసు దీని మీద పనిచేయటం, అలా విజయవాడ అమరావతిలో మళ్ళీ ఒక ఆఫీస్ పెట్టి ఈయన గవర్నమెంట్ విప్పుగా ఉంటాం అక్కడ ఆఫీస్ పెట్టి అక్కడ ఒక స్టాఫ్ని పెట్టి వెళ్ళిన చెక్కునల్లా కాగితానల్లా గవర్నమెంట్లో దాన్ని తీసుకెళ్ళి దాని అవసరాన్ని వివరించి ఆ చెక్కులు వచ్చే విధంగా ఫాలోఅప్ చేస్తూ ఈరోజు ఈ జిల్లాలో అత్యధికంగా ఇచ్చిన వ్యక్తి మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ రోజుల్లో అటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆయన, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు సీఎం గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు ఆరోగ్యపరంగా ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదు అని మరి మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భావ్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీగా 2 మిళితమయ్యి ఆదుకుంటూ అది అందని వారికి కూడా ఆర్థికంగా ఇచ్చే విధంగా మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ చెక్కులు ఆపకుండా ఇస్తున్న ఘనత ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మరి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ రాకుండా మరి ఆర్థిక బిలో ప్రాపర్టీ ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి వాళ్ళకి ఎంతైతే 2 లక్షలు అయితే దానికి సంబంధించి 50% అమౌంట్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చేలాగా తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి సుమారు 4 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 12 లక్షల రూపాయలు సుమారు 30 చెక్కులు మరి ఏదైతే ముఖ్య అతిథులుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో అయితే ఎన్డీఏ కూటమి కష్టపడ్డారో వాళ్ళందరి చేతుల మీదుగా ఏదైతే వార్డులో పనిచేస్తున్న ఇన్ఛార్జీల కాడి నుంచి వాళ్ళందరి చేతుల మీదుగా ఆ వార్డు నుంచి అప్లై చేయడం, సీఎంకి అప్లై చేసిన తర్వాత ఆ చెక్కులు కూడా మా చేతుల మీదుగా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మేము ఎన్డీఏ కష్టపడ్డాం, ఈ రోజున ఎంతోమందికి సహాయం చేయడానికి ముందు రావడం అంటే దానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి అండదండలు ఉండడం, ఏదైతే ఆయన దగ్గరుండి క్యాంప్ ఆఫీస్కి పంపించి మరి ప్రత్యేకంగా గుమస్తాలని పిఎల్ని పెట్టించి మరి పర్సనల్గా ఈ చెక్కులు తెప్పించడం అనేది చాలా అదృష్టకరం. ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయం ముందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు 30 చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు 13 లక్షల రూపాయలు చెక్కులు పంచడం జరిగింది. ఇప్పటి వరకు 523 చెక్కులు సుమారు 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు సుమారు ఇంచుమించు ప్రతిరోజు చెక్కులు రోజుకు ఒక చెక్కు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కార్యాలయంలో ప్రత్యేకించి ఒక డెస్క్ని ఏర్పాటు చేయడం, అలాగే సచివాలయం దగ్గర కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ సీఎం రిలీఫ్ చెక్కులు ఎక్కడ ఆగకుండా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో వాళ్ళు వాటర్ అయి ఉండే సరిపోద్ది అనే విధంగా ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు క్యాంప్ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక 5 కోట్ల వరకు ప్రతిరోజు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో మెడికల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆయన ఏదైనా ఆగిపోద్దామని చెప్పి మళ్ళీ ప్రతిరోజు కూడా ఆ పిఏ గారికి చెప్పి అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో డైలీ ఆయన ఫోన్ చేసి అక్కడ అది ఈ ఇచ్చిన రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చిన అప్లికేషన్లు కదులుతున్నాయా లేవో చూసి ఆయన గత ప్రభుత్వంలో మన సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి తెలియదు, అటువంటిది ఈ గవర్నమెంట్ వచ్చిందని కూడా ప్రతి పేదలకి అలాగే పార్టీలకు అతీతంగా కూడా
ఈయన అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నయ్య వీళ్ళ సహకారంతో ఈ హెల్త్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇచ్చి పేదలని ఆదుకున్నందుకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ LRS బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ BPSలను ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు కోరారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నాన్ లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఈ నెల 23వ తేదీలోపు రెగ్యులైజ్ చేసుకోవాలన్నారు. అలాగే పట్టణ పరిధిలో అనధికార భవన నిర్మాణాలు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చన్నారు. ఈ నెల 23వ తేదీ తర్వాత అనధికారిక నిర్మాణాలను తొలగించవలసి వస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీము, బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని 2 స్కీమ్ ఇచ్చారు. అంటే నాన్ లేఅవుట్స్లో ఎవరైనా ప్లాట్ కొనుక్కుంటే రెగ్యులేట్ చేయడానికి రేపు 23వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేశారు టైము. అలాగే BPS బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా అంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా మీ ఇంటి నిర్మాణంలో డీవియేషన్స్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకుని వాటిని కూడా ఆమోదం పొందొచ్చు. దానికి మార్చి 23 వరకు టైం ఇచ్చారు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ బిల్డింగ్ రెగ్యులేషన్స్ని స్కీమ్ని ఉపయోగించుకుని పట్టణానికి మీరు సహకరించాలి. అలాగే మీ ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత రేపు 23 తర్వాత ప్రభుత్వం నుంచి ఏదైనా అనాథరైజ్డ్ కానీ డీవియేషన్స్ కానీ ఉన్న బిల్డింగ్ని రిమూవ్ చేయమని ఆదేశాలు వస్తే అప్పుడు మేము వచ్చి బిల్డింగ్లు పడగొట్టినప్పుడు మీరు బాధపడతారు. కనుక మీరు గుర్తుంచుకోండి, మీ యొక్క ఏదైతే అనాథరైజ్డ్గా మీరు నిర్మించారో మీకు తెలుసు, ఏదైతే డీవియేషన్లో మీరు బిల్డింగ్ కట్టుకున్నారో మీకు తెలుసు. అవన్నీ రెగ్యులేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా తాడేపల్లిగూడెం ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. స్థానిక సత్యవతి నగర్ 11వ వార్డులో కొలువయ్యున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ మహోత్సవములు ఈ నెల 3న బుధవారం నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు నేతినాగి వెంకట రమేష్ శర్మ బ్రహ్మత్వంలో మొదటి రోజుగా ఆలయ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారికి సుగంధ ద్రవ్యములతో అభిషేకములు జరిపించారు. అనంతరం అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణములు, వెండి ఆభరణముల అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి తాడేపల్లిగూడెం మోడర్న్ సిటీ ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ అధినేత కొప్పిశెట్టి రమణయ్య దంపతులు అమ్మవారికి అరకాసు ముక్కుపొడకను కమిటీ సభ్యులకు అందజేశారు. అన్న సమారాధనకి స్వీట్స్ నిమిత్తం 15,000 రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. 4వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి 108 మంది మహిళలచే అమ్మవారికి కలసముల పూజ, 5వ తేదీ 801 మందిచే సామూహిక కుంకుమ పూజలు, 6వ తేదీ అమ్మవారి రథోత్సవము, 17వ తేదీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరగనున్నాయి. కార్యక్రమంలో అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ, కార్యదర్శి యాదాల శివాజీ నాయుడు, కోశాధికారి బొర్రా మురళీధర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం లం నమస్తే గణపతయే నమః యాదిశస్తికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలజయ కక్షానాం పతయే నమో నమో భవంతయే వారివస్కృతాయ మేకులే ఆర్ద్రాం పుష్కరణే నింజాతవేద కాలనీ మహిళలు స్థాయినాయ వసుత్తరావ లగ్రాదే పోషతే రాత్రస్త దాసే భోగ సమస్తరే వివిధాన్ మనసా కనకమహాలక్ష్మి వారి ఉత్సవాలు ఈ రోజుని మార్గశిర మాసం 3వ తారీఖున మొదలైనవి. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాలని ప్రార్థిస్తున్నాం. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ ప్రగతి మోడర్న్ విద్యా సంస్థల అధిపతి అయిన రమణయ్య దంపతులు గారు అమ్మవారికి బంగారు ముక్కుబొడకను మరియు అన్న సమారాధనలో చక్కెర పొంగలకి 15,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. స్థానిక సత్యవతి నగర్ 11వ వార్డు ఏరియా హాస్పిటల్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.
ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించి భక్తులందరూ దర్శించి అమ్మవారికి ఉపపాత్రలు కావాలని ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం మాకు ఆలయ నిర్మాణం కోసం అయితేనేమి, అన్న సమారాధన కోసం అయితేనేమి నేనున్నానంటూ ఎప్పుడు మాకు వెన్నంటూ ఉండే మా ప్రగతి శ్రీ మోడర్న్ విద్యా సంస్థల అధినేత మా సోదరుడు రమణయ్య గారు, వారి మేడం గారు, వారి దంపతులు ఎప్పుడు మాకు ఆలయ నిర్మాణం కోసం అయితేనేమిటి, అన్న సమారాధనకు అయితేనేమిటి ఏ విధమైన లోటు లేకుండా మాకు ఎప్పటికప్పుడు మా వారి సహాయం చేస్తున్నారు. అలాగే ఈరోజు అమ్మవారికి ముక్కు పుడక అందజేశారు. వారి దంపతులకి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మా కమిటీ ద్వారా కోరుకుంటున్నాం. స్థానిక సత్యవతి నగర్ 11వ వార్డులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 కనకమహాలక్ష్మి వారి యొక్క 33వ వార్షికోత్సవ మహోత్సవం జరుగుతుందండి. ఇక్కడ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు జరుగుతుందండి. ప్రతిరోజు కూడా అభిషేకం, పుణ్యవాచన, వినాయక పూజతో ప్రారంభమై తదనంతరం తర్వాత కుంకుమార్చనలు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ రోజున ఈ పీటల మీద లక్ష్మీ పూజ చేయడానికి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడైనటువంటి కాళగోపి గారు సతీమణితో ఇక్కడ కూర్చున్నారు. రేపు 4వ తారీఖుని అమ్మవారికి 108 కలశాలచే పాలాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ డిసెంబర్ 5, 6, 7 తారీఖులలో సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తాడేపల్లిగూడెం కొండయ్య చెరువు దగ్గర ఫెయిత్ చర్చ్ ఎదుటి స్థలంలో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ బిషప్ డాక్టర్ జీజే జ్యోతి ఆనంద్, జి సుస్మిత ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వర్తమానికులు ప్రవక్త బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు బిషప్ డాక్టర్ రక్షణానందం, రెవరెండ్ డాక్టర్ రూత్ రక్షణానందం, రెవరెండ్ డాక్టర్ పాల్ ఎమాన్యుయల్, బ్రదర్ సామి పచ్చిగళ్ల తదితరులు పాల్గొంటారని జీజే జ్యోతి ఆనంద్ తెలిపారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఫెయిత్ చర్చ్ యొక్క రక్షణ మహోత్సవములు 51వ వార్షిక మహోత్సవము మరియు గ్రాండ్ క్రిస్మస్ వేడుక తాడేపల్లిగూడెం కొండాయి చెరువు ప్రక్కన ఉన్నటువంటి మా యొక్క ఫెయిత్ చర్చ్ ప్రాంగణంలో ఎదురు స్థలంలో మరి జరగబోతున్నాయి. కాబట్టి ఈ సభలకు మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క సభలకు ముఖ్య అతిథి, ముఖ్య ప్రసంగికులు, అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ ప్రాఫెట్ ఎం అనిల్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వారు చివరి రాత్రి క్రిస్మస్ సందేశం అందించి అద్భుతమైన పాటలు పాడతారు. అలాగే 2వ రాత్రి విజయవాడ నుండి క్రైస్ట్ టెంపుల్ పాస్టర్ గారు, స్వార్థికులు బ్రదర్ పాల్ ఎమాన్యుయల్ గారు దేవుని వాక్యం అందించబోతున్నారు. మరియు మొదటి కూడికలో మన యొక్క వరల్డ్ వైడ్ ఫెయిత్ మిషన్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు కో-ఫౌండర్లు బిషప్ డాక్టర్ జి రక్షణానందం గారు మరియు డాక్టర్ రూత్ రక్షణానందం గారు దేవుని వాక్యం అందించబోతున్నారు. ఈ 3 దినములు మరి సభలు ఎంతో ఆశీర్వాదకరంగా జరగబోతున్నాయి. దయచేసి మరి ఎవ్వరు కూడా మానకుండా దేవుని దీవెనలు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఎంతో మంచి పాటలు, బలమైన మరి స్తుతి ఆరాధన, అదేవిధంగా మంచి బలమైన వర్తమానాలు మరి ఆ 3 దినములు కూడా మీ అందరికీ మేము అందించబోతున్నాము. మరి గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యలో వస్తున్నారు కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి చివరి రోజు మరి మూడో రోజు మరి గ్రాండ్ క్రిస్మస్ జరగబోతుంది. మరి ఆ క్రిస్మస్ పాటలు, మరి క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా మరి ఆ రోజు స్పెషల్ కేక్ కటింగ్ ఉంటుంది, క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, ఇంకా మరెన్నో సంతోషమైన స్తుతి ఆరాధన జరుగుతాయి. కాబట్టి మరి అందరూ కూడా రండి, దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా మా ప్రార్థన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం భౌత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని దివ్యాంగుల పిల్లలకు పరుగు పందెం, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, బాల్ త్రో, డ్రాయింగ్ మొదలగు క్రీడలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్, స్నాక్స్ అందజేశారు. పేరిచర్ల మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ నార్మల్ పిల్లలతో సమానంగా దివ్యాంగుల పిల్లలను గౌరవించాలని పేరిచర్ల ఫౌండేషన్ తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున దివ్యాంగుల పిల్లల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. భవితా కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు సేవలు అందిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులు SK బాలఈశ్వరయ్య, M చంద్రకుమారి, ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు శ్రీకృష్ణ, మహేష్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్ జొన్నల సతీష్ కుమార్, లయన్ ఆకుల సతీష్ నాయుడు, లయన్ మేకర మృత్యుంజయ కుమార్, భవితా దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమంలో స్పాన్సర్ పేర్చర్ల ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ చిన్నారులకు సహకారం అందించడం జరుగుతుంది. మరి ఈ దివ్యాంగులకు అనునిత్యం సేవలు అందిస్తున్నటువంటి మా సోదరులు డాక్టర్ అల్లం కృష్ణ మహేష్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, అందరూ ఒకే రకంగా లేనప్పటికీ కూడా ఈ పిల్లల్లో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని బయటికి తీసే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరయ్య గారు కానీ, కుమారయ్య గారు కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది వారిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసే విధంగా ప్రతినిత్యం ఏదో ఒక స్పోర్ట్స్, ఏదో ఒక ఆటలో ఆడిస్తూ వారిలో ఉన్నటువంటి వారిలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇలా మానసికంగా వీళ్ళు స్టడీ లేని ఈ పిల్లలు చేసే అల్లరిని భరిస్తూ మరి వారికి సేవలు అందిస్తున్నటువంటి ముందుగా వీళ్ళిద్దరిని అభినందిస్తూ, ఇది దివ్యాంగుల దినోత్సవం ఈరోజు సందర్భంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతి బుధవారం ఈ మండలంలో ఫిజియోథెరపీ వైద్యం నిర్వర్తించబడుతుంది. దీనికి సంబంధించిన పిల్లలందరికీ కూడా ఆ రోజున అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే ఒక వారానికి ఒక రోజు కాకుండా వారంలో కనీసం 4-5 రోజులు ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు మెరుగ్గా రికవరీ అనేది వస్తుంది వాళ్ళకి. ఇది ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను. పేరిచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా దివ్యాంగుల పిల్లలకి అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ క్రీడలు నిర్వహించడం జరిగింది. మరి పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ మురళీకృష్ణరాజు సౌజన్యంతో
దివ్యాంగుల పిల్లలకి బహుమతులు, సర్టిఫికేట్లు, స్నాక్స్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ ప్రతి కార్యక్రమం భవితా కేంద్రాలు నిర్వహించుకుంటూ మరి పిల్లలకి మేము ఉన్నాము అనే భరోసా కల్పిస్తున్నారు. మరి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస నవావతార మహోత్సవములు నవంబర్ 30 ఆదివారం నుండి డిసెంబర్ 8 సోమవారం వరకు జరగనున్నాయి. 4వ రోజున ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మత్వంలో డిసెంబర్ 3 బుధవారం ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, సుగంధ ద్రవ్య, పవిత్ర నదీ జలముల అభిషేకము, సింధూర పూజ, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులతో హనుముద్రత్వము కార్యక్రమం జరిగింది. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు మార్గశిర మాసములో హనుమద్ వ్రతం సందర్భంగా 9 రోజులు మహోన్నతమైనటువంటి కార్యక్రమములు, రోజుకి ఒక దంపతులతోటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున తాడి రామకృష్ణారెడ్డి గారు దంపతులతో హనుమద్ వ్రతం చేయించి, అదేవిధంగా అనేక మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ హనుమద్ వ్రతం చేసుకుంటున్నారు. అలాగే 8వ తారీఖున స్వామివారి ఇరుముళ్ళు, మహాపూర్ణావతి, లక్షవారం సాయంత్రం 7 గంటలకి సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అలా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది. ఈరోజు హనుమద్వ్రతం మహాపర్వదినం. ఈ హనుమద్వ్రతం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి రోజుని వస్తుంది. విశేషంగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఎలా అయితే వ్రతం చేస్తారో అలాగా ఈ హనుమంత స్వామి వారికి వ్రతం ఆచరిస్తే 13 ఏళ్ళు ఎవరైతే నిరంతరంగా ఈ 13 సంవత్సరాలు హనుమద్వ్రతం చేస్తారో వారికి ఈ కలియుగంలో ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అలాగే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ హనుమద్వ్రతాన్ని మేము ఇక్కడ ఈ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 25 సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరిపిస్తున్నాం. ఈ హనుమద్వ్రతం విశేషమైన ప్రాచుర్యం పొంది అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ కూర్చుని హనుమద్వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సూత్ర సహిత అర్క విహారేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమద్వ్రతం అనే కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈరోజు హనుమద్వ్రత కార్యక్రమానికి శ్రీ తాడి రామకృష్ణారెడ్డి దంపతులచే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అలాగే ఇక్కడ 25 సంవత్సరాల నుంచి కూడా ఈ హనుమద్ర కార్యక్రమం శ్రీ సోమాసి సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఆకు నరసింహ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నాం. డిసెంబర్ 1వ తేదీ తాడేపల్లిగూడెం ఎన్కే గ్రౌండ్లో జరిగిన హిందూ సమ్మేళనం ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా జరిగినందుకు గాను గట్టి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లోని వినాయకుని ఆలయంలో స్వామివారికి ఉండ్రాళ్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి సభ్యులు ముత్తా రామారావు, పేరూరి బాలకాశయ్య, గట్టిం సింధు, ఆర్ఎస్ఎస్ సభ్యులు, హిందూ సమ్మేళన సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ఉన్నప్పటికీ హిందూ సమ్మేళనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతంగా పూర్తయితే స్వామివారికి ఉండ్రాళ్లు పోస్తానని మొక్కుకోవడం జరిగిందన్నారు. ఆ విధంగానే హిందూ సమ్మేళనం ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతమైన సందర్భంగా ఈ మొక్కును తీర్చుకుని ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రసన్నత ఎప్పుడు వస్తుందంటే మనలో మంచి సంకల్పం ఉంటే వస్తుంది. ఆ సంకల్పాలు నెరవేరాలంటే ఒక చిత్తశుద్ధి కావాలి, ఒక అంకురార్పణ కావాలి, అంకిత భావం ఉండాలి. మరి అదే అంకిత భావంతో మన హిందూ సమ్మేళనం జయప్రదం చేయాలని చెప్పేసి
అలాగే ఆ సమ్మేళనం అద్భుతంగా జరగాలని ఎంతోమంది హిందూ భక్తులు మరి ఎంతో ఆత్మ ప్రదక్షిణగా ఒక చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఇలా వీరందరూ ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు కాబట్టి మన సంకల్పం నెరవేరింది. చుట్టుపక్కల అంతా వర్షాలు ఉన్నాయి, కానీ మన ప్రాంగణంలో వర్షం పడలేదు. ఈ గణేష్ నగర్లో వేయించేసి ఉన్నటువంటి మరి మా విఘ్నేశ్వరుడికి ఈ కార్యక్రమం ఏ విధమైన విఘ్నాలు కలగకుండా సర్వజనులు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, మన హిందూ తత్వం ఒక మేలుకొలుపుగా ఉండాలన్నటువంటి ఇటువంటి కార్యక్రమంలో అందరం కూడా పునీతులం కావాలనే ఉద్దేశంతో మరి స్వామివారికి మా శ్రీమతి సరోజిని పొద్దుటే లేచి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా డాక్టర్ పూర్ణిమ శిరీష కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా తప్పక ఇటువంటి ప్రేరణ కార్యక్రమాల్లో పాల్గొని పునీతులు కావాలి. హిందూ సమ్మేళన ఉత్సవం జరుపుకోవడానికి అంతా సమాయత్తమైనటువంటి పరిస్థితుల్లో తుఫాన్ బీభత్సం సృష్టించిన భయవేసి ప్రతి వాళ్ళు ఆందోళన చెందడం జరిగింది. అందులో అనేక మంది మనసుల్లో భగవంతుని స్మరించుకుంటే మాణిక్యాలరావు గారు ఉండ్రాళ్ళు పోస్తాం వినాయక మాకు ఈ అవకాశం ఇయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయని చెప్పి మొక్కుకోవడం జరిగిందని చెప్పారు. చాలా ఆనందించాం. మన హిందువుల యొక్క ఈ యొక్క సంస్కృతి ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సనాతన ధర్మం నిలబెట్టుకోవాలంటే అలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే భగవంతుడి కృప కూడా కావాలి. మరి తుఫాన్ బీభత్సం ఉన్నా సరే మనకు ఆ రోజున ఎటువంటి వర్షం చుక్క కూడా పడకుండా మరి కాపాడేటంటే భగవంతుడి కృప మన మీద ఉంది. ఇటువంటి వ్యక్తులు చాలామంది మొక్కుకోవడం జరిగింది. ఈరోజు మన గణేష్ నగర్లో ఉన్నటువంటి వినాయక స్వామి దగ్గరికి మా హిందూ సంఘటన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు అందరూ కలిపి గట్టి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో వారు గణపతికి ఉండ్రాళ్ళు మొక్కుకున్నారు. వర్షం పడకూడదని చక్కగా జరిగింది. ఆ కార్యక్రమం చక్కగా జరిగింది కాబట్టి ఈరోజు దేవాలయానికి అందరూ కలిసి ఇక్కడ స్వామికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో అందరూ ఏకంగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. కాబట్టి అలాగే మాణిక్యాలరావు దంపతులు వాళ్ళ అమ్మాయికి శుభాశీస్సులు కలగాలని కోరుతున్నాను. ఈరోజు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయకుడి గుడికి ఈరోజు మా స్వయం సేవక బంధువులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న డిసెంబర్ 1వ తారీఖు మనం చేసిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి వరుణదేవుడు మనల్ని కరుణించి ఆ రోజు కార్యక్రమం చాలా బాగా అయ్యేలాగా 3000 మంది ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్తేజంతో కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్న ఇదితో ఉన్నప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది, తుఫాన్ అన్నప్పుడు అందరం కంగారు పడ్డాం. కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ మనోబలం ఎంత గొప్పదంటే ఆ రోజు చుట్టుపక్కల అంతా వర్షం ఉన్నప్పటికీ ఆ రోజు తాడేపల్లిగూడలో మాత్రం వర్షం రాలేదు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మా వినాయకుడికి మా మావయ్య గారు గట్టి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉండ్రాళ్ళు పోయడం జరిగింది. బేమిడోలు మండలం పోళ్ల గ్రామంలో వంతెన వద్ద గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం 34వ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం హనుమద్దత్వం జరిగింది. విశాఖపట్నం వాస్తవ్యులు గురువెల్లి విష్ణువర్ధన్ రావు నాగమల్లేశ్వరి దంపతులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. స్వామివారికి నరహరశెట్టి బాలకృష్ణ లడ్డూ విరాళంగా సమర్పించారు. సాయంత్రం చామర్తి శ్రీరామచంద్రమూర్తి ఉపన్యాస ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో గురువెల్లి రామాంజనేయులు, వెంకట సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం అన్నదానం జరుగుతోందని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఓల్డా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం వంతెన వద్ద
నిర్మించబడినది. ఇది గురువెల్లి ఎరకయ్య గారు నిర్మించారు. వాళ్ళ రెండవ కుమారుడు గురువెల్లి రామారావు గారు దాన్ని పునరుద్ధరించి దాన్ని కంటిన్యూస్గా పూజలు పురస్కారాలు అన్నీను ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు గురువెల్లి రామారావు గారు కుమారులు అయినటువంటి గురువెల్లి సత్యనారాయణ, గురువెల్లి నాగేశ్వరరావు ఈ బాధ్యతలు తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. ఇది 34వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ గురువెల్లి విష్ణు గారు, నాగమల్లేశ్వరరావు గారు పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు గురువెల్లి నాగేశ్వరరావు, గురువెల్లి రామారావు గారి 5వ కుమారుని. మా తాతగారైన గురువెల్లి ఎరకయ్య గారు ఈ యొక్క ఆలయాన్ని ప్రాథమికంగా నిర్మించారు. తర్వాత మా నాన్నగారైన గురువెల్లి రామారావు గారు దీన్ని పునర్నిర్మించి కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజల సహకారంతో దీన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు శివాలయం మరియు నవగ్రహాలు, నాగమ్మ ప్లస్ ఈ మొదలైన ఆలయాలని ఎంతో అభివృద్ధి చేసి వారు యొక్క వంశపారంపర్యాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాము. మా అన్నదమ్ములైన రామాంజనేయులు గారు, విష్ణు, ఎరకేశ్వరరావు అండ్ సత్యనారాయణ, నాగేశ్వరరావు, మేము 5 అన్నదమ్ములు ప్లస్ గ్రామ ప్రజల సహకారంతో ఇది దినదిన అభివృద్ధి చెందుతుంది. మా యొక్క ప్రధాన అర్చకులు రామచంద్రమూర్తి గారు మరియు వారి యొక్క పురోహితులు దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన పూళ్ళ గ్రామంలో వంతెన పక్కగా వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయమునందు 34వ వార్షికోత్సవ సందర్భంగా హనుమద్వ్రతం అనేటువంటి చాలా అద్వితీయమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమము మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ 34 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్విఘ్నంగా ఎంతో మహిమాన్వితంగా చేసుకుంటున్నాం. ఈ వ్రతము యొక్క మనం విశేషత ఏమిటంటే ఆ వ్రతం పేరు పెట్టినా సరే అది మనకి ఎంతో ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క హనుమద్వ్రతం మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఆ స్వామివారిని నమ్ముకున్నాం, స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నాం. ప్రతి మంగళవారం విశేషముగా భక్తులు వస్తూ ఉంటారు. వేముడోలు శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో శివమాలదారుల ఇరుముడి కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. శ్రీశైలం శివదర్శనానికి గ్రామానికి చెందిన 45 మంది శివభక్తులు ఇరుముడి కట్టుకుని శ్రీశైలం ప్రయాణమయ్యారు. ఆలయ అర్చకులు శంకరం శివపీఠం గురుస్వామి పేరాబత్తుల వెంకటేశ్వరరావు నేతృత్వంలో శివస్వాములు గణపతి పూజ, ఇరుముడి పూజ, విశేష పూజలు నిర్వహించారు. ఇరుముడి ధారణ అనంతరం గ్రామంలో ఆలయాలలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని శివనామ స్మరణ చేస్తూ శ్రీశైలం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో డిసెంబర్ 12, 13, 14 తేదీలలో, జిల్లా మహాసభలు తాడేపల్లిగూడెంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని బుధవారం తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదిప్రసాద్ చేతుల మీదుగా గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి తాడికొండ రవి మాట్లాడుతూ డిసెంబర్ 12న ర్యాలీ, బహిరంగ సభ ఇందిర మైదానంలో నిర్వహిస్తున్నామని, దీనిలో వేలాదిగా విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు జిల్లా
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 29 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3,12,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,12,30,225 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 392 గ్రాముల బంగారం, 5 కేజీల 659 గ్రాముల వెండి లభించినట్లు ఈవో సత్యనారాయణమూర్తి వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో రైతు సేవా కేంద్రం వద్ద రైతన్న మీకోసం గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం జరిగింది. దాల్వా పంటకు కావలసిన విత్తనాలు, కావలసిన ఎరువులు, సాగునీరు, వ్యవసాయ పనిముట్లు తదితర అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మరి రైతుల కోసం ప్రజల ఆరోగ్య దృష్ట్యా మరి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఎరువులతోటి ఫెర్టిలైజర్ తోటి ఎక్కువగా పండించడం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని హరించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గతంలో నిన్నగా మొన్న ఒక పేపర్లు వేశారు, ఒక ఆవిడ 115 సంవత్సరాలు బతికిందండి. మా తల్లి చేతులకు దండం పెట్టుకోవాలి ఆవిడకి. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పంటలో ఈ ఫెర్టిలైజర్స్ ఎరువులు ఎక్కువ వాడి ఈ అన్నం తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు కానించి, షుగర్ కానించి, బీపీలు కానించి అందరూ కూడా అలాగలాగా 115 సంవత్సరాల నుంచి ఏజ్ అనేది తగ్గిపోయి 50 సంవత్సరాలకు వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఈ మందులు, పురుగు మందులు, ఎరువులు వాడటం వల్ల వచ్చే అనారోగ్యాన్ని మరి నివారించాలనే కార్యక్రమంతో మొన్న మరి సార్వా పంటకే మరి యూరియా తగ్గించారు. యూరియా ఎవరో పోయింది గవర్నమెంట్ అని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. అది ప్రజలకే అర్థమయ్యేలాగా ప్రభుత్వం వివరించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యూరియా అనేది ఎక్కువగా ఫెర్టిలైజర్స్, ఎరువులు వాడుతూ ఉంటే ప్రజల ఆరోగ్యాన్ని హరించుకుపోతూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు యూరియా ఇవ్వలేదు, లేదా డిఏపి ఇవ్వలేదు, ఇవన్నీ ప్రసారాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం చేయడం జరుగుతూ ఉంది. పెంటపాడు మండలం భవితా కేంద్రం నందు బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణలు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు సాయి స్వరూప, సునీత, జయలక్ష్మి, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మార్గశిర శుద్ధ త్రయోదశి పురస్కరించుకుని క్షేత్రపాలకుడైన భక్తాంజనేయ స్వామికి హనుమద్ వ్రతము ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మ ఘనంగా చేశారు. గణపతి పూజ ప్రారంభించి రక్షా బంధనాలు కట్టి స్వామివారి ఉత్సవ విగ్రహానికి వివిధ ఫలరసాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అష్టోత్తర పూజలు, నాగవల్లి దళాలు, సింధూరంతో స్వామివారికి అర్చన జరిగింది. స్థానిక ఏలూరు రోడ్లో శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈల్నాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు బుధవారం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా పంచామృత అభిషేకములు, అలాగే
సహస్రనామాలతోటి గరికి పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే అనుకున్న పనులు అందరికీ కూడా నెరవేరుతున్నాయి. వివాహం కాని వారికి వివాహం జరిగింది, సంతానం లేని వారికి సంతానం కలిగింది. కావున ఏ విషయం అనుకున్నా కూడా వెంటనే జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే 8వ తారీఖు 12వ నెల డిసెంబర్ 8వ తారీఖున సోమవారం రోజున సంకష్టహర చవితి వచ్చింది. చాలా విశేషం. అనుకున్న పనులు నెరవేరేటటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క సంకష్టహర చవితిలో గోత్రనామాలు రాయించుకుని 100 లీటర్ల ఆవు పాలతో ఆ రోజు సాయంత్రం భక్తులందరి పేరు మీద కూడా అభిషేకాలు చేయబడతాయని తెలియజేసుకున్నాం. ఇది ఈలి నాని గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.